ఆయన హాయ్ గేమ్ చేంజర్ ట్రైలర్ చూసావా? చూసానా. ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది అన్న. అసలు నేను డీకోడ్ చేయలేకపోతున్నా. ఆ సినిమాలో ఏముంది అసలు 4 పాత్రలు కనిపించాడు అన్న. ఒక దగ్గర పోలీసులా కనిపించాడు, ఒక దగ్గర రాజకీయ నాయకులు కనిపించాడు, ఇంకో దగ్గర స్టూడెంట్ లాగా కనిపించాడు, ఇంకో దగ్గర కలెక్టర్ లాగా కనిపించాడు. అసలు ఏముంది అసలు నేను డీకోడ్ చేయలేకపోతాను. పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా డీకోడ్ చేయలేకపోతారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. నేను దశావతారం చూసాను మన శంకర్ది, కానీ ఇలాంటి ఈ రకంగా ఉన్నదని చూపించలేదు. నిజంగా రామ్ చరణ్ కెరీర్ ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే శంకర్ చాలా పెద్ద పెద్ద సినిమా చేశాడు, కానీ ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా చేస్తాడు ఆయన రామ్ చరణ్. ఎక్కడో చిరుతనం మొదలెత్తున్న యాత్ర ఈరోజు ఆస్కార్కి వచ్చిన త్రిపురలో ఆస్కార్కి వచ్చిందన్న. నిజం చెప్తున్నా, సుకుమార్కి ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్ రంగస్థలం ద్వారా. ఇదే మెసేజ్ రాజమౌళికి మగధీర ద్వారా ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్. సో నాకు నమ్మకం ఉంది, పెట్టిన పేరు డిసిప్లిన్ కేర్ ఆఫ్ ఫటోస్ అంటే రామ్ చరణ్ 100% ఈసారి మాత్రం రణరంగంలో ఒక మాస్ చూడబోతారన్న. చాలా సినిమా విషయం వాళ్ళు సుకుమార్ కూడా చెప్పేశాడు. ఈ సినిమా ద్వారా రామ్ చరణ్కి నేషనల్ అవార్డు రావాలని చెప్పాడు. మా మెగాస్టార్ కూడా సినిమా చిన్న చాలా బాగుంది, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుందని చెప్పాడు. చెప్తా బెనిఫిట్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ డే ఫస్ట్ టాక్ ఫస్ట్ రివ్యూ మాత్రం పాజిటివ్ వస్తే మాత్రం సినిమాని ఎవ్వడు కొట్టలేడు, అంత బాగుండబోతుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందని నాకు తెలుగు కూడా కానీ 100%. ఈ గేమ్ చేంజర్ మూవీ చాలా బిగ్ స్కేల్ మూవీ, పాన్ ఇండియా మూవీ కాబట్టి మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కొట్టున్నాను. ఓవరాల్గా ఎంత కలెక్షన్ దాకా వెళ్తుంది అనుకుంటున్నారు? నేను అండగా చెప్తున్నా 2000 కోట్లు ఈజీగా క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే క్లియర్ ఉంది. ఫస్ట్ డే టాక్ మాత్రం పాజిటివ్ వస్తే మాత్రం దీని అమ్మ దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తా భయ అందరికి. ఓకే, ఇందులో మన శ్రీకాంత్ గారు పొలిటీషియన్ గా చేశారు, ఆయన లుక్ ఎలా అనిపించింది? శ్రీకాంత్ గెటప్స్ కానీ, సముద్రకాంత్ గెటప్స్ కానీ, మన ఎస్జే సూర్య గెటప్స్ కానీ చాలా డిఫరెంట్ అనిపించింది. కూడా అంజలి మ్యామ్ కూడా దీన్ని హీరోయిన్ చేస్తుంది కాబట్టి అసలు నేను ఊహించలేకపోతున్నా అసలు కాన్సెప్ట్ ఏంది అంటే. చాలా అసలు ఈ స్టోరీ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ తీయాల్సిన స్టోరీ. సో ఇది ఇప్పుడు రామ్ చరణ్ తీస్తుంది కాబట్టి 100% మనం చూడండి. శంకర్కి ఉన్న గొప్పతనం ఏంటంటే రాజకీయ సినిమా చాలా బాగా తీస్తాడు, అది చాలా పెద్ద ఛాన్స్ ఉంది తనకి. ఓకే, ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారని ఒక టాక్ వినపడుతుంది, అది ఉంటుందంట? నేనైతే అనుకోవట్లేదు అన్న. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్రీ రిలీజ్ అని చెప్పాడు. సో తను తీయాల్సిన సినిమా ఇది, కానీ తన గెటప్స్ అయితే కనిపించాయి. కొన్ని దగ్గర ఎర్రకండ వేసి ఉంటుంటారు, కానీ ఆ పవన్ కళ్యాణ్ మేనేజర్ చూపించాం. ఎస్జే సూర్య అంటేనే పవన్ కళ్యాణ్ అన్న, అవునా కదన్న. సో ఆ మేనేజర్ మనకు కనిపించే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా కూడా ఆ మేనరిజం, ఆ కల్ట్ కనిపిస్తాను నాకు నమ్మకం ఉందన్న. ఒకవేళ ఎక్కడైనా గెస్ట్ అపీరెన్స్ లో కనపడితే ఏంటంటారు? చాలా బాగుంటుంది భయ. అసలు బాబాయ్ అబ్బాయి అంటే ఎంత బాగుంటుంది కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ.